ప్రస్తుత కూటమి యొక్క పరిపాలన ఎలా ఉందమ్మా? ఇప్పుడైతే బాగాలేదు మేడం గారండి. ఎందుకు బాలేదు? ప్రభుత్వం అసలు పట్టించుకునే వాళ్ళే లేరండి. పట్టించుకునే వాళ్ళే లేరండి. మరి గత ప్రభుత్వం ఎలా ఉంది? అది బాగుందండి. అది పేదోళ్ళని గుర్తించింది, ఉన్నవాళ్ళని గుర్తించింది, అందరిని గుర్తించిందండి. హాస్పిటల్లో పట్టించుకునే వాళ్ళు లేరండి. గత ప్రభుత్వం అంటే ఎవరిది? జగన్మోహన్ రెడ్డిదండి. అది బాగుందండి. మహిళలకు ఎలా ఉంది? మహిళలకి, పురుషులకి, చిన్నపిల్లలకి అందరికీ బాగానే ఉందండి. మరి సూపర్ 6 ఇచ్చారు కదమ్మా పథకాలు. పథకాలు ఇచ్చారండి. ఏదో ఒకటి ఇస్తున్నారు, ఒకటి మానేస్తున్నారండి. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వచ్చినాయండి మాకు అన్నీని. మరి ఈ ప్రభుత్వంలో రావట్లేదా? రావట్లేదండి. మాకు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఆ టైంలో ఖర్చు అయినప్పుడు ఈ రోజు ఈ కోట బియ్యం ఇది ఎందుకు మానిపించేశారండి? ఇంటింటికి వచ్చేదాన్ని. వీళ్ళకి వచ్చిన నష్టం ఏంటండి? ఆయనకు లేని నష్టం వీళ్ళకేంటి? అలాగే ఫ్రీ బస్ అది పెట్టారు కదమ్మా. పెట్టారండి. ఫ్రీ బస్ 4 అంటున్నారు, ఒకటి వేస్తున్నారు. అందులో ఇద్దరు పడిపోతున్నారు, ఇద్దరు నుంచుంటున్నారు. నుంచుంటా కూడా ఖాళీ లేదు. ఎందుకు వచ్చిన ఫ్రీ బస్ అండి? ఫ్రీ బస్ అని ఓట్లు వేయించుకుని గెలిపించుకున్నాడు ఆయన. ప్రస్తుతం నిత్యావసర వస్తువుల పరిస్థితి ఎలా ఉందమ్మా? వాటి యొక్క ధరలు ఎలా ఉన్నాయి? అన్నీ ధరలుగానే ఉన్నాయండి. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మాకు అన్నీ బాగున్నాయండి. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారిని తీసివేసేది ఏమీ లేదు. మరి అప్పుడున్న ప్రభుత్వంలోనే నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగిపోయి బాదుడే అన్నారు. లేదండి, అదంతా న్యాయంగానే చేశాడు. ఇప్పుడున్న ప్రభుత్వం అయితే ఏది కూడా ప్రజలను పట్టించుకునే వాళ్ళు లేరండి. వాళ్ళ పనులు చూసుకుంటున్నారు, వాళ్ళ ప్రభుత్వం చూసుకుంటున్నారు. కానీ మమ్మల్ని పేదరికం ఉన్న వాళ్ళని అసలు గుర్తించే వాళ్ళే లేరు. అసలు మహిళలకు ఎలా ఉందమ్మా? మహిళలు కూడా అంతేనండి. ఇప్పుడు ఇష్టమంటే ఇష్టమని మాట్లాడతారు, కష్టమని. జగన్మోహన్ రెడ్డిని తీసిన వాళ్ళు ఎవరో లేరండి అసలు. నెక్స్ట్ మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుందంటారా? వస్తుందండి అని మేము నమ్మకంతో మేము ఉన్నామండి. మరి రానివ్వమని చెప్తున్నారు కదా. అదంతా దేవుడి చిత్తమండి. ఎవరి చేతిలో లేదు కదా. ఏదన్నా అన్యాయమన్నా న్యాయమన్నదే దేవుడు అన్నవాడు చూస్తారండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న పరిపాలన అరాచక పాలన చేశారని చెప్పంటున్నారు. అదంతా కొట్టు కదండి. అదన్నీ పుట్టించిన మాటలండి. అవి రౌడీయిజం, గోండాయిజం పెరిగిపోతుంది. రౌడీయిజం, గోండాయిజం అంటే మాలాంటి వాళ్ళు ఆయన ఎందుకు గుర్తింతాడండి? మేము ఎందుకు ఈ రోజున ఆయన కోసం మాట్లాడతాం? రౌడీయిజం లేదండి. ఆయనకున్నదంతా మనస్తత్వం మంచిదైంది. ఇప్పుడు ఉన్నది రౌడీయిజం అండి. ఇప్పుడు ఉన్నది కావాలన్న వాళ్ళకి చేసుకుంటున్నారు, అక్కర్లేదు ఉన్న వాళ్ళు మానేస్తున్నారు అంతే.